కడియం శ్రేయరి కుట్రలతోటి రేవంత్ రెడ్డి పాలనను అపహాస్యం చేసే విధంగా ఒక పక్క రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఒకటైతే కడియం శ్రేయరి గణపురం నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల శ్రమతో గెలిచి బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోని చెప్పి కేసీఆర్ గారి పార్టీ ఫండ్తో గెలిచి ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కూని చేసి రాజ్యాంగాన్ని అగౌరవపరిచి పార్టీ మారడం జరిగింది. రాజకీయాలలో రాజకీయ పార్టీలు మారడం సహజం, ప్రజాస్వామ్యం ఇచ్చిన హక్కు కూడా, రాజ్యాంగం కల్పించిన హక్కు. కానీ నువ్వు ఏ పార్టీ నుండి గెలిచినవో ఆ పార్టీ విధానాలు నచ్చకపోతే, ఆ పార్టీ నాయకుడు నచ్చకపోతే ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయాలి. ఆ పార్టీ వల్ల సంక్రమించిన పదవికి రాజీనామా చేసి నువ్వు ఏ పార్టీకైనా పో. ఇది ఫిరాయింపుల చట్టం చెప్పేది. సో కాబట్టి నువ్వు పార్టీకి రాజీనామా చేయవు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయవు. నేను ఎక్కడ ఉండాలో అక్కడే ఉన్నాను ఒక దగ్గర అంటావు, తర్వాత మళ్ళీ ఇంకో దగ్గర సంవత్సరం కింద నేను కాంగ్రెస్ పార్టీలో చేరినని చెప్తావు. సో ఈ మధ్య ఈ 2-3 రోజుల నుంచి వెళ్ళి గట్టిగా బీఆర్ఎస్ శ్రేణులు వారి పక్షాన నేను మాట్లాడేది అంటే వెంటనే నీకేమాత్రం, మళ్ళీ అంటున్నా, నీకేమాత్రం సిగ్గుశరం ఉన్నా కూడా వెంటనే నువ్వు రాజీనామా చెయ్యి. సో ఇప్పుడు నేను తిట్టే హక్కు అధికారం నిన్ను గెలిపించిన మాకు మాత్రమే ఉంది. ఒకవేళ నువ్వు కాంగ్రెస్కి వెళ్తే నువ్వు మా బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి. నువ్వు కాంగ్రెస్ పార్టీకి పోతే మేమేమనం, అప్పుడు రాజకీయ పార్టీగా మాట్లాడతాం. సో ఇప్పుడు వ్యక్తిగా నేను ఎందుకు మాట్లాడవలసి వస్తుందంటే నువ్వు అన్నిటిని మమ్మల్ని వాడుకొని గణపురం నియోజకవర్గాన్ని మోసం చేసి నీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం, నీ బిడ్డ కోసము, అదేవిధంగా ఆర్థిక లాభం కోసం నువ్వు పోయినావని చెప్పేసి మేము మాట్లాడక తప్పదు. ఇకపోతే పోనీ గణపురం నియోజకవర్గానికి ఉరగబెట్టిందేమని ఉన్నదా ఈ 21 నెలలు అంటే, బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంజూరైన పనులను కూడా కాంట్రాక్టర్లు మార్చి బినామీ పేర్లతోటి ఆయన అనుచరులకు సబ్లీజ్కి ఇప్పించుకొని కమిషన్లు తీసుకుంటున్నాడు తప్ప పనులకు మాత్రము ప్రోగ్రెస్ లేదు. సో ఈరోజు 104 కోట్ల రూపాయలతోటి 2022లో మంజూరైన పనులు 3 లిఫ్టుల ద్వారా దాదాపు మరి తరిగుప్పల లిఫ్టు, గుండ్లసాగరం లిఫ్టు, ఇక్కడ మన నష్కల్ ఉప్పుగల్ లిఫ్ట్, 3 లిఫ్ట్లకు సంబంధించిన ఎక్కడ కూడా ఒక్క చెరువు కూడా నింపని పరిస్థితి. వాళ్ళు కాంట్రాక్టర్లను అడిగితే 46 కోట్ల పని అయిపోయింది, 50% పని అయిపోయింది, కానీ బిల్లులు రావట్లేదు, మేము పనులు ఎట్లా చేయాలని చెప్పేసి వాళ్ళు అంటున్నారు.